ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 4 ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒకసారి టాప్ ప్రైస్ గెయినర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి చూస్తే M&M ఫైనాన్స్, PEL, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవి కనిపిస్తున్నాయి. అండ్ ప్రైస్లో లూజర్స్ వోల్టాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ ఇంటెలెక్ట్ కనిపిస్తున్నాయి. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో కోరమండల్, వోల్టాస్ ఈ రెండు కూడా వాచ్ లిస్ట్లో పెట్టచ్చు. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్లో LIC అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనిపిస్తున్నాయి. వాల్యూమ్ గెయినర్స్లో PEL, హిందూ పెట్రో, బాలకృష్ణ ఈ మూడు కూడా హైయెస్ట్ వాల్యూమ్స్ అయితే గెయిన్ అవ్వటం జరిగింది. విరాజ్ ఫ్రెండ్స్, ముందుగా మనం ADRs అనేది చూద్దాం. ADRs పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ICICI బ్యాంక్ పాజిటివ్గా ఉంది 1%, డాక్టర్ రెడ్డీస్ 1% పాజిటివ్గా ఉంది. టాటా మోటార్స్ న్యూట్రల్గా ఉంది. విరాజ్ ఇన్ఫోసిస్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది, దట్ ఈస్ గుడ్. జపాన్ అనేది నెగిటివ్లో ఉంది, ఫ్రెంచ్ నెగిటివ్లో ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనకి హాంకాంగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ ఈ మధ్య ఏంటంటే చైనా అండ్ హాంకాంగ్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇది చాలా వొలటైల్గా ట్రేడ్ అవుతుంది. విరాజ్ లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అన్నీ కూడా జర్మనీ పాజిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి డౌ జోన్స్ అయితే ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ విరాజ్ మన నిఫ్టీ 50 అనేది ఒకసారి చూద్దాం. ముందుగా FIS డేటా అనేది చూస్తే క్యాష్ మార్కెట్లో రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 677 crores అయితే FIS ఇన్వెస్ట్ చేశారు. బట్ DIS 732 crores అనేది ఎగ్జిట్ అయ్యారు క్యాష్ మార్కెట్ నుంచి. నెట్ టు నెట్ ఏంటంటే 55 crores అనేది క్యాష్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. ఇక్కడ FIS అయితే షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. క్లయింట్ టు లాంగ్ పొజిషన్, ప్రొపరైటరీ లాంగ్ పొజిషన్, DIS అయితే షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. FIS షార్ట్ చేశారు ఇక్కడ, అండ్ DIS కూడా షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. బట్ FIS దగ్గర నుంచి పెద్దగా యాక్టివిటీ అయితే లేదు. బట్ DIS దగ్గర నుంచి ఆ స్ట్రాంగ్ షార్ట్ సైడ్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ మనకి నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనకి నిఫ్టీ లెవెల్స్ ఒక్కసారి చూసేసి డౌన్ సైడ్ వచ్చేసరికి 18,000 ఎడ్దామని దగ్గరగా ఉన్నాం. అండ్ కాల్ సైడ్ అయితే మనకి పెద్దగా రెసిస్టెన్స్ లేదు. దూరంగా 19,000, అంత దూరం కంటే కూడా ముందు అట్లీస్ట్ ఏంటంటే 18,500 అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ అనేది. సో SGX నిఫ్టీ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 18,125 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ SGX నిఫ్టీ అనేది. వెరాజ్ నిఫ్టీ వచ్చేసరికి 18,050 దగ్గర క్లోజ్ అయింది మనకి అప్రాక్సిమేట్లీ. సో ఫ్రెండ్స్, మనకి స్టిల్ ఏంటంటే 75 పాయింట్స్ పాజిటివ్ అంటే గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం మనం రికార్డ్ చేస్తున్న సమయం వచ్చేసరికి 8 గంటలు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే డెఫినెట్గా ఏంటంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.